ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎప్పుడు లేనిది బాలయ్య అఖండ 2తో ఎందుకు రిస్క్ చేస్తున్నాడు? సింహ, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ ఇచ్చిన బోయపాటిని గుడ్డిగా నమ్మేశాడా? 60-70 కోట్ల బడ్జెట్తో లిమిట్స్లో ఉండే బాలయ్య అఖండ 2తో 100 కోట్లు దాటిపోయాడు. బిజినెస్ అంతకు మించి 120 కోట్లకు చేరుతోంది. ఈ లెక్కన అఖండ 2 120 కోట్ల షేర్ 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తుందా? ఈ రిస్కీ బిజినెస్ గురించి ఓ లుక్ ఇద్దామా? బాలకృష్ణ వరుసగా 4 హిట్స్ కొట్టినా 100 కోట్ల షేర్ దాటలేదు. మినిమం బడ్జెట్ లో నిర్మించి 70 నుంచి 80 కోట్ల బిజినెస్ ను ఈజీగా రాబట్టేయడంతో బాలయ్యకు 4 హిట్స్ దక్కాయి. జై బాలయ్య స్లోగన్ మారిమోగిపోతున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం వినిపించడం లేదు. వీరసింహారెడ్డి గ్రాస్ 150 కోట్లకు చేరిన ట్యాక్సులు, జీఎస్టీ, థియేటర్స్ రెంట్ పోగా మిగిలింది 80 కోట్లే. ఇలా 100 కోట్ల షేర్ నందమూరి అభిమానులకు కలగానే ఉండిపోయింది. అఖండకు సూపర్ హిట్ టాక్ వచ్చినా 100 కోట్ల షేర్ దాటలేకపోయింది. 75 కోట్లు కలెక్ట్ చేసి అప్పటికి బాలయ్య కెరీర్ లో టాప్ గా నిలిచింది. కరోనా తర్వాత రిలీజ్ అయిన ఈ పెద్ద సినిమా ఇండస్ట్రీకి బూస్టప్ ఇచ్చిన 100 కోట్ల కళ అలాగే మిగిలిపోయింది. భగవంత్ కేసరి ఫ్యామిలీ మూవీగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 100 కోట్ల దరిదాపుల్లో కూడా వెళ్లలేదు. ఏ సినిమాకు ఆ సినిమానే ఊరిస్తూ చేతులెత్తేస్తోంది బాలయ్యకు. హిట్ టాక్ వచ్చిన బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల షేర్ రావడం లేదు. డాకు మహారాజును 80 కోట్లకు అమ్మితే 82 కోట్ల షేర్ వచ్చింది. 100 కోట్ల మార్క్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్ ను అందని ద్రాక్షలాగా ఊరిస్తూనే ఉంది. ఇంతవరకు 100 కోట్ల షేర్ లేని బాలయ్య అఖండ 2తో బిజినెస్ పరంగా 100 కోట్లు దాటేస్తున్నాడు. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ రిపీట్ కావడంతో అఖండ 2పై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కావడంతో అన్ని భాషల్లో కలిపి 120 కోట్లకు అమ్ముతున్నారు. ఇంతవరకు 90 కోట్ల మార్క్ దాటిని బాలయ్య అఖండ 2తో 100 కోట్లు దాటితే సరిపోదు. 120 కోట్లు తీసుకొస్తే గానీ బ్రేక్ ఈవెన్ కాదు. అంటే గ్రాస్ పరంగా 200 కోట్ల మార్క్ దాటాలి. బోయపాటి, బాలయ్య కాంబోకు మంచి హైప్ ఉంది. దీనికి తగ్గట్టు పాజిటివ్ టాక్ వస్తే 100 కోట్లు దాటేయడం పెద్ద కష్టమేమి కాదు. సినిమా టాక్ అఖండ 2 రిజల్ట్ ను డిసైడ్ చేయనుంది. సినిమా డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తోంది.